తోటి వారు కావచ్చు, మీరు యువకులే, 4-10 వయసున్న యువకులే, మీరు మీ తోటి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వ్యవస్థ మీద ఆధారపడిన వారు చాలామంది ఉంటారు. వ్యవస్థ మీద గవర్నమెంట్ తిట్టడం, మాకేం చేసింది, ఉద్యోగాలు లేవు, అవి లేవు. కానీ మీరు కూడా అలాగ ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి మీ సొంత తెలివితేటలతో ఈ స్థాయికి ఎదిగారు. కానీ కొంతమంది యువత మాత్రము ఈ సమాజం మాకేం చేసింది, ఈ అధికారులు ఈ రాజకీయ నాయకులు మాకేం చేశారని ఇప్పటికీ తిడుతూనే ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఎదగాలి, మన కోసం ఎవరు రారు, మనమే మనల్ని మౌల్డ్ చేసుకోవాలన్న విషయాన్ని మర్చిపోయి తిడుతూనే ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అసలు బేసికల్లీ డిపెండెన్సీ అని ఉండొద్దని నేను చెప్తాను. ఇప్పుడు నీకు తండ్రి జన్మనిచ్చాడు, అంతవరకే చదివించాడు, మంచిగా చదువుకున్నావు. తర్వాత నీ తెలివితేటల్ని నువ్వు ఉపయోగించుకోవాలి. వై యు ఆర్ డిపెండ్ ఆన్ అదర్స్? సమాజం ఎందుకు చేస్తుందండి? సమాజం ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తుంది? నేను కూడా చాలామంది అంటున్నా, నాకు వాడు చేయలేదు, వీడు చేయలేదు, నువ్వేం చేసినావు అని అంటారు. మరి నాకు ఎవరు చేసారు? నేను అంటే నేనేదో గొప్ప అని చెప్పట్లేదు. మన అవకాశాలని మనం సృష్టించుకోవాలి. ఇప్పుడు నీ వల్ల ఏం పని అవుతుంది? నాగరాజు గారు ఉన్నారు, నాగరాజు గారికి నేనేం పని చేయగలుగుతాను, నాగరాజు గారి వల్ల నేను ఏం లాభం పొందవచ్చు, అది నువ్వు అవకాశాలకు సృష్టించు. ఇప్పుడు నేను బ్రాండింగ్ బిజినెస్ చేసినప్పుడు చాలా కంపెనీలు ప్రమోట్ చేసేది జరిగింది. వాళ్ళకి ప్రమోషన్ కావాలి, వాళ్ళు మేము ప్రమోషన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మేము ప్రమోట్ చేసి బ్రాండింగ్ చేయడం వల్ల వాళ్ళు నన్నే కోరుకునేవాళ్ళు, అరే రవే నాకు కావాలని. వాళ్ళు దే విల్ బై మీ, నాకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి నా పని తీసుకునేవాళ్ళు. అట్లా ఇప్పుడు నీలో ఉన్న అవకాశం ఏంది, నువ్వు ఎక్కడ గొప్ప అనేది నువ్వు ఆలోచించుకో ఫస్ట్. నువ్వు ఇక్కడ ఈ పలానా ప్లేస్లో నేను గొప్పవాడిని, ఈ పలానా ప్లేస్లో నాకు అవకాశం ఉంటుంది అనుకుంటే యూ విల్ బి ద కింగ్. వై షుడ్ యూ డిపెండ్ ఆన్ అదర్స్ అండ్ ద సిస్టమ్ అండ్ ద సొసైటీ? ఇప్పటికీ అలాగే ఉన్నది. యువత మారాలనుకున్నాడే మారుతాడు, మారినోడే గొప్పోడు అవుతాడు, మారనివాడు అలాగే ఉంటాడు. అంతే సార్, సింపుల్. దాన్ని వీ కాంట్ చేంజ్. అంటే రూట్స్ని చేంజ్ చేయలేము సార్, మార్చుకోవాలి అంతే. రాజకీయాలంటే అంత ఆషామాషి కాదు. అంటే రాజకీయాల్లో ఉన్నవాడు బురద వెయ్యాలి, వేయించుకోవాలి అన్నీ. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు మీరు, అందుకు సిద్ధంగా ఉన్నారు మీరు? నేను బురద వేయను, బురద వేయించుకోను. ఓకే, అవకాశం ఎవరికి? మీరు ఒక రాజకీయంలోనే ఉంటే అవకాశం ఉంటుంది, కానీ వ్యాపార రంగంలో ఉన్నారు, సినీ రంగంలో ఉంటున్నారు, ఎక్కడో ఒకసాట వేయించుకోను. అవకాశం ఇవ్వను, నేను అవకాశం ఇవ్వను, అవసరం ఇవ్వను. వెరీ సింపుల్. వెన్ ఐ డిడ్ మిస్టేక్స్ ఐ విల్ మేక్ ఆల్ దీస్ థింగ్స్. చాలా కష్టం కదా జీవితంలో, అలాగే స్ట్రైట్ మనం వెళ్తానండి. మనిషి కదా, మనిషి తప్పు చేస్తాడు. తెలియక చేసే తప్పులు వేరండి. తెలియక తప్పు చేస్తే తప్పు కాదు, తెలిసి చేస్తే తప్పు కదా. నేను తెలిసి తప్పు చేయాల్సుకోలేదు, చేయాలనుకోవట్లేదు. అవసరం నాకు లేదని అనుకుంటున్నాను నేను, నాకు అవసరం లేదని అనుకుంటున్నాను నేను. బురద ఎందుకు వేయాలి ఒకరి మీద, ఎందుకు వేయించుకోవాలి? నేను పని సరిగ్గా చేయకపోతే నా మీద బురద వేస్తారు, నేను సరిగ్గా నిలబడకపోతే, వనరులు సరిగ్గా వాడకపోతే నా మీద బురద వేస్తాడు. వీడు లగ్జరీ లైఫ్కు అలవాటు పడ్డాడు, వీడే డబ్బు సంపాదించుకుంటాడు, వీడే డబ్బు తింటుండు అనుకుంటే అది వేరు. నాకు ఆల్రెడీ డబ్బు ఉంది, నా సొంత సంపాదన ఉంది, నా సొంత సంపాదన నిలబడుతున్నప్పుడు వై ఐ నీడ్ డిపెండ్స్ ఆన్ అదర్స్ మనీ? నాకు అవసరమైంది. ఇక పడనోళ్ళు అంటారా, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. ఇప్పుడు కొందరిని మార్చలేం, అంతే. మీరు ఏదైనా అంటే ఎక్కువ పాత్రలు కోరుకుంటారు అంటే రాజకీయము, సినిమా, బిజినెస్. అంటే మీ దైనందిన జీవితంలో కూడా రోజు తిరగడానికి కార్లు కూడా అదే తరహాలో మారుస్తుంటారండి? అవునండి, నాకు ఇష్టం, కార్లు ఇష్టం. నాకు ఎవ్రీ 6 months నేను కారు మారుస్తుంటాను. కార్లు అవును ఉన్నాయండి, ఉన్నాయి. అవును, నా కార్లు అంటే ఇష్టం, పిచ్చి పంచి కాదు కదా. నా దగ్గర డబ్బులు లేనప్పటి నుంచి కార్లు ఉన్నాయి నా దగ్గర. చిన్న మారుతి 800 ఉండేది, ఫియట్ 118 ఉండేది, శాంత్రో కారు ఉండేది. ఏ కార్ అయినా నేను మ్యాక్సిమం ఈ రోజు వరకు కూడా 6 months to 8 months వాడింది. ఏ కార్ అయినా ఎంత నష్టపోయినా కూడా నేను పెద్దగా ఐ డోంట్. పోర్షే కేన్ కూపే ఉందండి, పోర్షే కేన్ కూపే. మళ్ళీ టొయోటా వెల్ఫేర్ ఉంది. మార్కెట్లో ఏ బ్రాండ్ కొత్తది వచ్చినా కూడా నేను కొనుక్కుంటా. ఏమంటే పిచ్చి, కార్ల పిచ్చి అంతే. నాకు కార్ల పిచ్చి, వాచ్ల పిచ్చి, బట్టల పిచ్చి, అపీరియన్స్ ఏం లేదండి. అంటే గ్యాంబ్లింగ్ నేను ఎప్పుడు ఆడాను. అంటే నా ఈజీ మనీకి నేను ఎప్పుడు అలవాటు పడలేదు, అందుకో అలవాటు రాలే. పేకాట, కేసు. అసలు ఆయన ఎవరు కూడా తెలియదు నాకు. ఆయన ఎవరు మీరు అడగండి, ఆయన ఎవరు కూడా తెలియదు. ఆయన చూడడం కూడా చూడలేదు. ఆయన పేరేది ఈ మధ్య తింటున్నాం కానీ ఆయన చూడలేదు, ఆయన తెలియదు, ఆయన కలవలేదు. మీరు
సికోటి ప్రవీణ్ వేణుస్వామి అంత మంచి ఫ్రెండ్స్. లేదండి, వేణుస్వామి గారు అంటే మా సినిమా ఇండస్ట్రీలో అందరికి ఆస్ట్రాలజీ కాబట్టి ఎప్పుడో 2-3 సార్లు ఫంక్షన్లో కలిసా తప్ప నాకు పరిచయం లేదు. గొప్ప పరిచయం అయితే నేను అది హాస్టల్ చూయించుకోనండి, నాకు భయం. ఎందుకు? నాకు భయం, నేను నా చెయ్యి ఎవరికి ఇవ్వను నేను, నాకు భయం. ఇప్పుడు హాస్టల్ ధైర్యంగా ఇన్ని రంగాల్లో రాణిస్తున్న రవికుమార్ గౌడ్ పనసకి భయమా? భయం అంటే ఇప్పుడు హాస్టల్ చెప్పించుకుంటా, సపోజ్ చెయ్యిస్తాను, చెయ్యి చూసి ఇప్పుడు నీకు ఒక 3 నెలలు బాగాలేదంటారు, ఈ 3 నెలలు ఏది జరిగినా కూడా అమ్మ దీనివల్లే జరిగిందా అదో టెన్షన్. ఎందుకు ఆ టెన్షన్లు ఎవరు పడతారండి, ఎందుకు పడాలి? జరిగేది జరగమానదు. ఇప్పుడు రేపు టీఆర్ఎస్ రాదు అంటే రాదా, రేపు కాంగ్రెసే వస్తుందని ఒక హాస్టల్ చెప్తే వచ్చేస్తుందా? నాకు 2000 కష్టపడితే వస్తుంది, పని చేస్తే వస్తుంది. 2023 ఎన్నికల్లో రవికుమార్ పనస గారిని ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం ఏమైనా చూడొచ్చా? ఏం తెలియదండి, చెప్పలేం, తెలియదు. ఏ రోజు అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా, పోటీ ఎందుకు చేయను, ఖచ్చితంగా చేస్తాను. నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, ఎందుకు చేయకూడదు, ఎందుకు అవకాశం రాకూడదు? అవకాశం వస్తే చేస్తా ఖచ్చితంగా. అవకాశం వస్తుందా రాదా అనేది పై వాళ్ళకి తెలుసు. ఓకే, ఏదేమైనా కూడా కేటీఆర్ గారి మీద అభిమానం అంత ప్రేమ అభిమానం ఎక్కేశారు. అవును. ఓకే, రవికుమార్ గౌడ్ గారిది అంటే భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అసలు? బేసిక్ నా ప్రణాళిక నా వల్ల 10 మందికి సహాయం జరగడం అండి. నా వల్ల 10 మందికి సహాయం చేయడం, ఉపాధి 10 మందికి ఉపాధి కల్పించడం. నా వల్ల 10 మంది ఉపయోగపడాలి, నా పేరు చెప్పుకోవాలి, పలానా వల్ల మేము బాగుపడ్డాం, పలానా వల్ల ఈరోజు పలానా రవి పనస వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం అని చెప్పుకునే విధంగా చేస్తా, విద్యావంతులను తయారు చేస్తా. మీరు అత్యంత కరువు పీడిత ప్రాంతమైన నల్గొండ జిల్లా నుంచి వచ్చారు కదా మీరు, నాటి ఏరియా అది, ఫ్లోరైడ్ ఎక్కువ. అవును, ఫ్లోరోసిస్. మీ ప్రాంతంలో ఉన్న యువతకు ఏం చేశారు ఇప్పటివరకు మీరు? ఇప్పటివరకు ఏం చేయలేదండి, అంటే చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే ఎంతసేపు నేను కష్టపడడానికే నాకు టైం సరిపోలే. నేను కష్టపడి చాలా నష్టాలు పడ్డాను, దెబ్బలు తిన్నాను, అంటే నన్ను నేను సెటిల్ చేసుకోవడానికే నాకు టైం పట్టింది. సో ఇక్కడ నుంచి చేస్తా. ఇప్పుడు సెటిల్ అయిపోయారు బాగా? ఇప్పుడు సెటిల్ అయ్యాను, ఇంకా చేస్తున్నాను, మంచి మంచి పనులే చేస్తున్నాను. 5-6 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఇప్పుడు కన్స్ట్రక్షన్స్లో. సో కమింగ్ 5 years వరకు పని లేదంటే అయితే ఖాళీగా అయితే లేము మనము. సో నేను ఇప్పుడు ఉద్యోగం కావాలన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నా, ఎవరైనా వచ్చి ఉంటే ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ ఐఎమ్ గివింగ్ ఇమ్మీడియట్లీ జాబ్ టు దెమ్. సో కాబట్టి చేస్తాం అంతే. ఫైనల్గా మీ అభిమాన నాయకుడైన కేటీఆర్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? నాకు దేవుడు అంట, నాకు రాజకీయ గురువు అంట, ఆయన చూసుకొని పెరిగినా అంట. అంతే. థ్యాంక్ యూ రవికుమార్ గారు. చూశారు కదా మన రవికుమార్ గౌడ్ పనస గారు చెప్పినది. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వచ్చిన కొత్త వ్యక్తులంతా ఎలా చెప్తుంటారట, నా దేవుడు నా గురువు అంటుంటారట. ఎక్కడో ఒకసారి పెడిచి కొడుతుంది అది, అప్పుడు ఆ దేవుళ్ళు కాస్త దయ్యాలనే అవకాశాలు ఉంటాయి. మరి చూద్దాం రవికుమార్ గౌడ్ గారికి కూడా కేటీఆర్ గారు ఎంతకాలం దేవుడుగా ఉంటారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనకు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంతవరకు మనం అలా చూస్తుంటాం రవికుమార్ గౌడ్ గారిని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే సార్.